కొండగట్టు అంజనేయ స్వామికి సంబంధించి ఈ రోజు ఎవరైనా దేవాలయానికి పోతే రైట్ ఒక పెద్ద కార్యక్రమం చేసుకుంటారు. నువ్వు దాన్ని రాజకీయ పరంగా వాడుకొని ఏదో కొండగట్టుకి ఏదో చేస్తారు కావచ్చు. తిరుమల దేవస్థానం చైర్మన్ రావాలి, ఈవో రావాలి. నువ్వు దేవాదాయ శాఖ మంత్రి కూడా కాదు. అయినా పోనీ సరే పరాయి రాష్ట్రమైన వస్తా ఉన్నాడని గౌరవించే విధంగా గౌరవించడం. ఇవాళ ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ అందరూ కూడా తెలంగాణ కావాలని అడిగినాం, పోరాటం చేసినాం. ఇవాళ తెలంగాణ పోరాట యోధులుగా అమరవీరులు కావచ్చు, లేదా పూర్తి స్థాయిగా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు, కేసులు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి గౌరవించాలి, గుర్తించాలని ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే కమిటీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే కొండగట్టు అంజనేయ స్వామికి సంబంధించి ఈ రోజు అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా. ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్ లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, ఆడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా మరి? మీరంటే కార్లు ఉన్నాయి, రయ్యరువే వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? అయితే నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నైకి పోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు బెంగళూరు పోవాలి, అనంతపురం వాళ్ళు, లేకపోతే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కి రావాలి. అంటే ఇప్పటికీ కూడా మీ ప్రజలకు హాస్పిటల్ కట్టరు, ఇప్పటికీ మీ ప్రజలకు కావాల్సిన వసతులు ఇయ్యరు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాటల యుద్ధం మొదలుపెట్టారు. ఈ ప్రతి విమర్శల నడుమ రేపు హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో తెలంగాణ నవ నిర్మాణ సభ పేరిట నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ పర్యటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనికి సంబంధించి మంత్రి పొన్నం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాత సభ పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పవన్ కళ్యాణ్ వచ్చి సభలు పెట్టుకుంటే వచ్చి వినడానికి సిద్ధంగా లేరని ధ్వజమెత్తారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సేవా అధ్యక్షులు కవిత కూడా తన స్టైల్లో విమర్శలు గుప్పించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించుకోవాలని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ కాకుండా అంతకన్నా ముందు మీ రాజధానిలోకి వర్షం నీళ్లు రాకుండా చూసుకోండి అంటూ ఫైర్ అయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు లైవ్ లో అందిస్తారు. రాములు, నవనిర్మాణ పేరుతో సభ నిర్వహించడం ఏమాత్రం సరికాదు అని చెప్పి ఇటు అధికార పార్టీకి చెందిన అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు ఆ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో తెలంగాణ విషయంలో నువ్వు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పిన తర్వాతే మీరు హైదరాబాద్ లో అడుగు పెట్టాలి, తెలంగాణలో అడుగు పెట్టాలి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వేడుకల్లో పాల్గొంటే తప్పులేదు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నాయకుడు 7 రోజులు అన్నం తినకుంటున్నానని చెప్పి తెలంగాణ ఏర్పడిన సమయంలో చేసే వ్యాఖ్యలు ఈ రోజు కూడా వెనక్కి తీసుకోలేదు. ఖచ్చితంగా వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి. లేకపోతే గత ఎంపీ ఎన్నికల సమయంలో నేను ఎంపీ నిలబడ్డప్పుడు మీరు వచ్చి ప్రచారం చేసే తోడుకలు తీస్తామని చెప్పాము. అదే పద్ధతిలో మళ్ళీ నీకు ఎదురుదాడి మొదలవుతుందని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. మరోవైపు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కూడా పవన్ కళ్యాణ్ పర్యటనపై తీవ్ర స్థాయిలో గజమెత్తారు. ఫస్ట్ వర్షాకాలం వస్తుంది, సభల తర్వాత వర్షాకాలం వస్తుంది, మీ సెక్రటరియట్ లో మీ సీఎం డిప్యూటీ సీఎంల కుర్చీల కిందికి నీళ్లు రాకుండా చూసుకోండి. మీ కుర్చీకి కూడా లోకేష్ యొక్క కన్ను పడింది, లోకేష్ తో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణలో ఆంధ్ర విగ్రహాలు పెడుతున్నారు, మేము అధికారం కొంచెంగా కూల్చేస్తామని కూడా ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి రేపు తెలంగాణ రాష్ట్ర నాయకులతో పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సభ రాజకీయ రచకు దారితీసే అవకాశం ఉంది. ఏ సంఘాలు, ఏ విద్యార్థి సంఘాలు, తెలంగాణ విద్యార్థి సంఘాలు కానీ, రక్షణ సేన సంబంధించిన విభాగం కానీ అడ్డుకుంటామని చెప్పి కూడా ఒక ఇండైరెక్ట్ గా ఇండికేట్ ఇస్తా ఉన్నారు. కాబట్టి రేపు గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ లో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత తెలంగాణ నేతలతో నవనిర్మాణ సభ పేరుతో నిర్వహిస్తున్న సభ అది కరెక్ట్ కాదు అని చెప్పి మండిపడుతున్నారు. మరోవైపు ఈ సభ చాలా ప్రాముఖ్యత కూడా సంతరించుకుందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పటికే ఏపీలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న
పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణలో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పనిచేస్తాయని చెప్పి ఇప్పటికీ ఒక రకమైన వాతావరణం కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరిని కూడా తన నివాసానికి వెళ్లి కలవటం, రాజకీయపరమైన అంశాలు చర్చించడం, రానున్న ఎన్నికల్లో ఏ విధంగా కలిసి ముందుకు పోవాలన్న దానిపైన కూడా వార్తలు చర్చించినట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. కాబట్టి రేపు పవన్ కళ్యాణ్ సభ విషయంలో మాత్రం తెలంగాణలో రాజకీయంగా మరొకసారి వాడివేడిగా జరుగుతుందని చెప్పి అనుకోవాలి. వైశాలి. రైట్. థ్యాంక్ యూ రాములు.